తనకు కలిగినటువంటి మనవుడి విషయంలో తను ప్రార్థన చేసింది. ప్రభువా, నా మనవుడికి డాక్టర్ అవ్వాలనే ఆలోచన ఉంది. మెడికల్ సీట్ విషయంలో ప్రార్థన చేస్తున్నాను. నా దగ్గర అయితే మేము పేదరికంలో ఉన్నాం, ఎటువంటి ఇది లేదు, సహాయం చేయండి అని తన మనవుడి గురించి ఆ తల్లిగారు కన్నీటితో దేవుని సన్నిధిని ప్రార్థన చేశారు. దేవుడు చేసినటువంటి మహాకృప ఏందనంటే మెడికల్ సీట్ అనేది ఎటువంటి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా దేవుడు తన మనవుడికి డాక్టర్ చదువుకోవడానికి మెడికల్ సీట్ వచ్చిందని సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు లేపిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు 20sలో అచీవ్ చేయలేకపోతే 30sలో అచీవ్ చేయండి. 30sలో లేకపోతే 40s లేదా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. సహోదరి ఇందు బొడ్రు పాలెం నుంచి వచ్చారండి. తను గర్భిణి, దేవుడు ప్రెగ్నెన్సీ అనుగ్రహించాడు. అయితే గర్భిణీతో ఉన్నప్పుడు తను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఆ చెల్లిని పరీక్ష చేసి చెప్పారు, అమ్మా, నీ గర్భములో ఉన్నటువంటి శిశువుకు కానీ నీకు కానీ ఆ డెలివరీ టైంలో ప్రాణాపాయము సంభవించవచ్చు. కారణం ఏంటంటే లోపలంతా ఇన్ఫెక్షన్స్ లాంటిది చేరింది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, చాలా డేంజరస్ జోన్లో ఉన్నామమ్మా, నీకైతే మేము మెడిసిన్స్ ఇస్తాము, ఆ మెడిసిన్స్ ఉపయోగించు అని చెప్పారంట. అయితే చెల్లి చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా, మరి ఎంతోమందిని చనిపోయిన వారిని సైతం లేపావు, మరి నాకైతే మరణాపాయము, నా గర్భంలో నాకు పుట్టబోయే శిశువుకు కూడా మరణాపాయమని వైద్యులు చెప్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఆయన కనికరించు అని ఆ డాక్టర్లు చెప్పిన మాటలను బట్టి ప్రతి దినము కన్నీటితో ప్రార్థన చేయటం ప్రారంభించింది. నెలలు గడిచినాయి, డెలివరీ టైం వచ్చింది. ఆ దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటంటే, దేవుడు తల్లికి కానీ తనకు పుట్టినటువంటి బిడ్డకు కానీ ఎటువంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా తీసుకొచ్చాడు. 2 నెలలు ఇప్పుడు పాపకి, మీరు వీడియోలో కూడా చూస్తూ ఉండొచ్చు, ఆ పాపని దేవుడు సజీవుల లెక్కలో ఉంచారు. ఈ రోజున దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి సాక్ష్యం చెప్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. గమనించండి, మన మధ్యలో సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పేరు విజయశ్రీ, వారిది చెన్నుపల్లి గ్రామం. తనకి 2 బిడ్డలు, ఒక ఆడపిల్ల, మగబిడ్డ. తనైతే చదివించుకోలేని పరిస్థితి, తను ఒంటరిగా ఉంటుంది. తను చదివించుకోలేని పరిస్థితి తన బిడ్డలకు చెప్పిందంట, నేను చదివించలేనయ్యా, నాకైతే అంత స్తోమత లేదు, ఇప్పుడు దాకా 5 వరకు అయితే చదివించగలిగాను, మిగతా మీరేమన్నా చదివి మీరేమన్నా మార్క్స్ తెచ్చుకొని ఫ్రీ సీట్ ఏమైనా తెచ్చుకోగలిగితే నేనేమైనా చేయగలుగుతాను, కానీ నా స్తోమత అయితే లేదు అని తన బిడ్డలకు చెప్పిందంట. తన బిడ్డలకు చెప్పినప్పుడు వారు ట్రై చేశారు. భాష్యంలో 60% వచ్చింది, చైతన్యలో 60%, నారాయణలో 60%. వారు చెప్పారు 1,50,000 అమౌంట్ కడితేనే మేము జాయిన్ చేసుకుంటామని వారు చెప్పారంట. వారు చెప్పినప్పుడు మాకైతే అంత స్తోమత లేదు, చదివించలేమని సహోదరి అయితే విశ్వాసంతో ప్రార్థన చేసింది. దేవుని మహాకృప ఏంటంటే KKR గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫ్రీ సీట్ వచ్చిందన్న. అది 15 లక్షలు కట్టాలి, కానీ ఫ్రీ సీటు దేవుడు మాకు అనుగ్రహించాడు. మా జీవితాలు
జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. మేము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మేము కూడా ఆశ్చర్యపోయేటట్టు ఇంటర్నేషనల్ స్కూలు కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్లో వచ్చిందంటే మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. అది కూడా 15 లక్షల అక్షరాల 15 లక్షలు ఫ్రీ సీట్ అన్నది దేవుడు మాకు అనుగ్రహించాడని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. వారి ప్రార్థన దేవుడు ఆలకించి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దయచేసి గమనించండి, తమ్ముడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. పోయిన మంగళవారము గేదెలను తీసుకొని పొలాన్ని దగ్గరికి వెళ్ళాడట. విపరీతమైన గాలి తోలతా ఉందన్న. ఒక షెడ్ కిందకు వెళ్ళాము. ఆ షెడ్ కిందకు వెళ్ళిన కాక విపరీతమైన గాలి ఎక్కువ అవుతా ఉంది. ఆ షెడ్ ఊగులాడుతూ ఉంది. అయితే ఆ షెడ్ కింద కూర్చొని, దేవా నన్ను కాపాడు దేవా, నా గేదెలను కాపాడు దేవా అని ప్రార్థన చేశాడట. ఆ ప్రార్థన ఆలకించి వాస్తవంగా అయితే ఆ షెడ్డు తమ్ముడి మీద గేదెల మీద పడాల్సింది. ఆ రేకులు లేచి అంత దూరాన పడి తమ్ముడిని దేవుడు కాపాడాడని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ప్రమాదం నుంచి కాపాడిన దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి గమనించండి, సహోదరుడు పేరు నాగూర్, నాదెండ్ల నుంచి వస్తూ ఉన్నారు. సహోదరుడు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు జరిగిన చిన్న దాడి, రాయి తీసుకుని ఎవరో కొట్టారంట. అది తల మీద బలంగా తగిలి కొంచెం బ్రెయిన్కి తగిలిందని డాక్టర్లు చెప్పారంట. ఎప్పుడో చిన్నప్పుడు దగ్గరగా 2006 ఆ టైంలో జరిగినప్పుడు అప్పటి నుంచి తలనొప్పి అంతే ఉందంట. సరిగ్గా చదవలేక చదువు కూడా అప్పుడే ఆపేశారంట. అప్పటి నుంచి ఇప్పటిదాకా దగ్గరగా 20 సంవత్సరాలు ఎన్నో గుళ్ళ దగ్గరికి వెళ్ళారంట, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారంట, కానీ ఫలితం లేదు. అప్పుడు ఇంటి దగ్గర ఎవరో చెప్పారంట, పలానా తండ్రి సన్నిధి దగ్గరికి వెళ్ళవండి, శాలేమన్న ప్రార్థన చేస్తాడు, మీకు బాగవుతుంది, మంచిగా ఉంటుందని చెప్పినప్పుడు సహోదరుడు విశ్వసించి మన దగ్గరికి రెగ్యులర్గా రావటం జరుగుతుందట. అప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. 20 సంవత్సరాల క్రితం నుంచి 20 సంవత్సరాల నుంచి నన్ను బాధించిన నొప్పి ఇప్పుడు వెళ్ళిపోయిందన్న. ఇప్పుడు నేను రీసెంట్గా డిగ్రీ చేశాను, నా జీవితాన్ని యేసయ్య బాగు చేశారు అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రార్థన ఆలకించి కార్యాన్ని జరిగించిన దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చూడండి, 14 డేస్ ఫ్రీ యోగా తెలుగులో ఈ మండే నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవబోతుందండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మరియమ్మ అనేటువంటి సహోదరి తను మెడికల్ రిపోర్ట్స్ కూడా తీసుకుని వచ్చిందండి. తనకి గత 5 నెలల క్రితం కడుపంతా కూడా రోజు రోజుకి వాపు వస్తూ ఉంది. ఈ వాపును బట్టి తను భయాందోళన చెంది తన ప్రక్కన ఇరు ప్రక్కలు ఉన్న వారికి చెప్పినప్పుడు ఏదో చాలా డేంజరస్ అమ్మా, మరి హాస్పిటల్కి వెళ్ళకపోయావా అది అని చెప్పారంట. ఈ నేపథ్యంలో తను వారు ఉంటున్నటువంటి ప్రాంతాన్ని, ఏ ఊరన్నావు మీది, చిమటవారిపాలెం అనేటువంటి వారు ఉంటున్న ప్రాంతం నుంచి పర్చూరులో ఉన్నటువంటి హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్లో ఇదిగండి రిపోర్ట్స్ ఇచ్చారు వాళ్ళు. ఇది క్యాన్సర్కి ఆ స్టమక్ లోపల భాగం అంతా కూడా వాళ్ళు చెక్ చేసి క్యాన్సర్కి సంబంధించినటువంటి సూచనలు ఉన్నాయమ్మా, అయితే ఇక్కడ మా దగ్గర దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసే అంత ఎక్విప్మెంట్ కానీ ఇది లేదు అని చెప్పినప్పుడు ఈ సహోదరి తను రిపోర్ట్స్ తీసుకొని ఇక్కడ పేదరికంలో ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే ముందు తను ఒక పని చేసింది. మన ఆత్మీయ తండ్రి దైవజనులు షాలేం రాజు గారి దగ్గరికి వచ్చి, అయ్యా పరిస్థితి ఇది అని చెప్పి కన్నీటితో ప్రార్థనా సహాయం కోరి ప్రేయర్ చేయించుకొని తను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అలాగ వెళ్ళిన తర్వాత మనసులో ప్రేయర్ చేసుకుంటూనే ఉంది. జరిగిన కార్యం ఏంటంటే డాక్టర్లు ఆ పర్చూరులో ఆ ప్రాంతంలో ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్స్ చూశారు. తర్వాత ఇక్కడ చెక్ చేసిన తర్వాత డాక్టర్లు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ వీళ్ళు కూడా చెక్ చేసి ఒకటే చెప్పారు, అమ్మా నీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు, ఎటువంటి నీకు ప్రాబ్లం లేదు, నీకు ఆపరేషన్ అవసరం లేదు, ఇదిగో ఒక 4 రోజులుగా మెడిసిన్స్ ఇస్తున్నాం, నీ స్టమక్ ఏదైతే ఉబ్బుతున్నట్టుగా బాధపడుతూ భయపడుతున్నావో అదేమీ లేదు, 4 రోజులు వాడన్నారు. వాడిన తర్వాత ఏ ఆపరేషన్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, పెయిన్ లేకుండా ఈరోజు సన్నిధిలో సాక్షిగా నిలబెట్టిన మన దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి, మన మధ్యలో సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పేరు మహిమ కుమారి.
వారిది ధూళిపాల సత్తెనపల్లి దగ్గర. తను గడిచిన 2 సంవత్సరాల కిందట తన భార్య భర్తలకి గొడవ అయిపోయి తన భర్త తన నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తనతో పాటు తన బిడ్డలను కూడా తీసుకొని వెళ్ళిపోతే తను అన్యురాలు, యేసు ప్రభుని అప్పుడు వెరగలేదు. తర్వాత తన తల్లిగారి ఇంటికి వెళితే తన తండ్రి లేడు, తన తల్లిగారి ఇంటికి వెళితే నీ భర్త లేడు కదా అని నిర్దాక్షిణంగా బయటికి నెట్టేసిన పరిస్థితి. నీ భర్తతోనే ఇంటికి రావాలి, లేకపోతే ఇంటికి రావద్దని అవమానపరిచి, కన్న తల్లి తమ్ముడే అవమానపరిచి అవహేళనగా మాట్లాడి అయిన వారే త్రోసివేశారు. త్రోసివేస్తే చివరికి దిక్కులేక చచ్చిపోదామన్న పరిస్థితిలో తను ఓ బస్సు ఎక్కిందంట. బస్సు ఎక్కి వస్తుంది, బస్సు ఎక్కి వస్తుంది. ఆ బస్సులో ఎవరో దేవుని మాటలు పెట్టుకొని వింటున్నారు. ఆ మాటల్లో నుంచి తనైతే చచ్చిపోవాలి, ఎక్కడైనా దూకి చచ్చిపోవాలి, ఏదైనా చేసుకొని నేను చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలని తను అనుకుంటూ ప్రయాణం అవుతుంది. ఆ ప్రయాణంలో దేవుని మాటలు వినపడ్డాయి. ఇదిగో నేను నీ తండ్రి, నా సన్నిధి నీకు తోడై ఉంటుందని ఆ మాటల ద్వారా ధైర్యపరచబడ్డది. ఎక్కడికి వెళ్ళాలి అన్న సంసిద్ధములో ఇక్కడికి తండ్రి సన్నిధికి దేవుడు తీసుకొచ్చాడంట. దేవుడు తీసుకొని రావటమే కాదు, దేవుని మాటల ద్వారా బలపరిచాడు. చావు నుంచి విడిపించబడ్డది. ఈరోజు తను రక్షింపబడ్డది. దేవుని మహాకృప ఏంటంటే తను రక్షించబడటమే కాదు, దైవజనుడు అందిస్తున్న వర్తమానాలు విని బలపరచబడి అనేక మందికి సత్య సువార్తను ప్రకటిస్తుంది. 2 సంవత్సరాలు విడిపోయిన తన భర్త తిరిగి వచ్చి మరలా వారి కుటుంబం కట్టబడ్డది. ఈరోజు తన తల్లిదండ్రులు కూడా, తన తల్లిగారు కూడా, తన తమ్ముడు కూడా మార్చబడి ఈరోజు రక్షింపబడ్డారన్న మా కుటుంబం ఈరోజు కట్టబడ్డది. నేను చావు బ్రతుకులో చచ్చిపోదామని తీర్మానంతో వచ్చా, ఈరోజు నన్ను బ్రతికించి నా కుటుంబాన్ని కూడా బ్రతికించాడన్నని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. వారి ప్రార్థన దేవుడు ఆలకించి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మధ్యలో సహోదరి నర్సరావుపేట నుంచి వచ్చారండి. నాగలక్ష్మి గారు సాక్ష్యం ఇస్తున్నారు. తనకి కోడలికి ఒక కుమార్తె పుట్టింది, ఒక బిడ్డ. అయితే ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ యొక్క ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ గారు ఆ బిడ్డను చూసి ఏమన్నాడంటే, మీకు తిక్కల అమ్మాయి పుట్టింది, మంచి అమ్మాయి కాదు, ఆ బిడ్డలో మెదడులో ప్రాబ్లం ఉంది, తలలో మెదడుకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉందని చెప్పారన్నమాట. చెప్పినప్పుడు వారికి చాలా భయం వేసింది. ప్రభువా, మేము నిన్ను నమ్ముకున్నాం కదా, ఇలాంటి బిడ్డని ఇచ్చేవేం తండ్రి అని చెప్పి వారు చాలా బాధపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకొక హాస్పిటల్ చూపించినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. అయితే కొన్ని నెలలు వారు ప్రార్థన చేయించుకొని మరి తెలిసిన వాళ్ళ ద్వారా ఈ హాస్పిటల్ కాదు వేరే హాస్పిటల్కి విజయవాడ వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. విజయవాడ ప్రైజ్ ది లార్డ్. నర్సరావుపేటలోనే చూపించినప్పుడు వేరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించినప్పుడు ఆ డాక్టర్ గారు ఆ బిడ్డను అంతా కూడా చెకప్ చేసి ఆ తల సంబంధించినటువంటి అంతా కూడా స్కాన్ చేసి, మీకు ఎవరు చెప్పారు తలలో ప్రాబ్లం ఉందని చెప్పి, ఈ తిక్కల పిల్లని ఎవరు చెప్పారు, కాదు ఈ బిడ్డ అన్ని అవయవాలు బాగానే ఉండి తల సంబంధించిన ప్రాబ్లం కూడా ఏమీ లేదు, అంతా నార్మల్గా ఉంది, మీకు చెప్పిన డాక్టర్ ఎవరో సరిగా చెప్పలేదని చెప్పి ఉన్నారు. వారు ప్రార్థన ఆరగించి దేవుడు ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదండి, మరి వారి యొక్క కుమార్తె ప్రార్థన కూడా రాదంట. తల్లిగారు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసినప్పుడు తన కుమార్తె కూడా దేవుని సన్నిధికి నడిపించబడిందని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు. ఈ 2 విషయాల్లో కార్యం చేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సహోదరుని గమనించండి. రమేష్ ఇక్కడ మన మందిరంలోనే వంట పరిచర్య, ఫుడ్ దగ్గర పరిచర్య చేస్తూ ఉంటాడు. అయితే సహోదరి బావగారికి, కోటేశ్వరరావు గారికి బాగా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడతా ఉన్నాడంట. ఇబ్బంది పడతా ఉన్నప్పుడు కొన్ని హాస్పిటల్స్ తీసుకెళ్లారు. మోకాళ్ళు ఆపరేషన్ చేయాలి అని చెప్పారంట. సరే అని ఆపరేషన్కి రెడీ అయ్యారు. వీళ్ళ బావగారు కోటేశ్వరరావు గారు తీసుకునే హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్కి ముందు కొన్ని టెస్టులు చేస్తారు కదా, రిక్వైర్డ్ సిస్టమ్ చేసినప్పుడు ఈసీజీ ఇవన్నీ తీస్తారంట. తీస్తే మోకాళ్ళ నొప్పుల సంగతి ఏమో కానీ ఈసీజీ తెలిసింది ఏంటంటే 3 వాల్స్ బ్లాక్ అయిపోయినాయంట హార్ట్లో. డాక్టర్ అన్నాడంట, ముందు మోకాళ్ళ ఆపరేషన్ కాదు, గుండె సహకరించదు, ఇప్పుడు ఆపరేషన్ చేసినా
ముందు హోల్స్కి స్టంట్ వేయాలి, దాని విషయమై మీరు చూడండి, తెల్లవారుజామున ఏ విషయం రండి, ముందు హార్ట్కి స్టంట్ వేయించండి, 3 హోల్స్ బ్లాక్ అయిపోయినాయి, సివియర్గా ఉంది పరిస్థితి అని చెప్పారంట. అప్పటిదాకా కనీసం ఎటువంటి హార్ట్ పెయిన్ కూడా ఏమీ లేదంట. ఉన్నటువంటి హార్ట్ పెయిన్ అని అదే 3 హోల్స్ బ్లాక్ అయిపోయినాయని తెలిసినాయి అంట. సరే అని తెల్లవారుజామున హాస్పిటల్కి వెళ్ళారు హార్ట్ విషయమై చూపించుకోవటానికి. డాక్టర్ చెప్పారంట, ఇప్పుడు స్టంట్ వేయటానికి కూడా నేను చేయలేను, గుండె చాలా వీక్గా ఉంది అని చెప్పారంట. సహోదరు అయితే అతని బావగారి దగ్గర హాస్పిటల్ బెడ్ దగ్గరే ఉండి ప్రార్థన చేసి, దేవా నువ్వే స్వస్థపరచాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సహోదరునికి ఒక దర్శనం వచ్చిందంట. డాక్టర్ గారితో పాటు ఇంకొక అతను చేయి పెట్టి ఆ స్టంట్స్ దగ్గర ఏదో చేస్తున్నట్లుగా దేవుడు దర్శనం చూపించాడంట. తెల్లారుజామున ఏ డాక్టర్ అయితే నేను స్టంట్ వేయను, గుండె సహకరించదు అని చెప్పారో, నేను స్టంట్ వేస్తాను ఏం కాదు అని ఆపరేషన్ తీసుకెళ్లారంట. 2 స్టంట్స్ వేశారంట. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడన్న సాక్ష్యం ఇస్తున్నారు. ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చెల్లి కొండపల్లి నుంచి వచ్చారండి. కొండపల్లి నుంచి పరీష అనేటువంటి చెల్లి. తన భర్త గారు ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నారు, కార్లు కంపెనీలో. దాంట్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. దాదాపు 20 సంవత్సరాలు ఆ కంపెనీ వల్లనే తనకి జీవనోపాధి, కుటుంబ పోషణ. అయితే ఆ కంపెనీ నష్టాలు వచ్చి అది మూత వేయబడడం జరిగింది. దాదాపుగా ఆ కంపెనీ మూతపడిన తర్వాత జాబ్ కోసం చాలా ప్రయత్నాలు జరిగినాయి. 6 నెలల వరకు తను చేయని ప్రయత్నం లేదు, చేయనటువంటి ఉద్యోగ ప్రయత్నం లేదు. ఇలాంటి నేపథ్యంలో సహోదరి కానీ పరీష అనేటువంటి చెల్లి కానీ తన భర్త కానీ ఇద్దరు రక్షణ పొందారు. ఇద్దరు ఏకీభవించారు. దేవుని పాదాలను పట్టుకొని, నాయనా నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువలేదు అని ఉంది. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గుణను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువలేదన్నారు. ఇప్పుడు నాకు చాలా ఇబ్బందికరమైన క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయని ఇరువురు ఏకీభవించి కన్నీటితో చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఏం చేశాడంటే, వాళ్ళ భర్త గారు కొండపల్లి నుంచి వేరే దూర ప్రాంతము వెళ్ళి ఉద్యోగం చేసి వచ్చే పరిస్థితి. ఒకప్పుడు ఆ కంపెనీ నష్టాల్లో మూసేశారు. దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఎక్కడో కాదు నాయనా, వాకబుల్ డిస్టెన్స్లోనే కొండపల్లిలోనే కంపెనీ ఓపెన్ అయ్యేటట్లు చేసి ఆ కంపెనీలోనే తన భర్త గారికి కార్లకు సంబంధించిన దాంట్లో జాబ్ ఇవ్వడం. అంతేకాదు తనకు కూడా అలాగన ఆ కంపెనీలోనే జాబ్ రావడం జరిగింది. అంతేకాదు తనకిచ్చిన బిడ్డకు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో మార్కులు. వాళ్ళంతేకాకుండా వాళ్ళ తల్లిగారి విషయంలో కూడా 2 సార్లు హాస్పిటల్కి హార్ట్ స్ట్రోక్స్ ఇది వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రమాదకరమైన పరిస్థితుల్లో తల్లిగారు ఉన్నారని చెప్పి వైద్యులు చెప్పారంట. దేవుని పాదాలను ఆశ్రయించి కన్నీటితో చేసిన ప్రార్థనకు ఆ తల్లిగారికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా దేవుడు ఇన్ని కార్యాలు నా కుటుంబంలో దేవుడు చేశాడన్నయ్య అని దేవుని సాక్ష్యం చెప్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఇంతమంది జీవితాల్లో దేవుడు జరిగించిన గొప్ప కార్యాలన్నిటిని బట్టి 2 చేతులు ఎత్తి ప్రభువుకి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పండి. మరి ఇదిగో ఇంకా చాలామంది ఇక్కడ నిలబడ్డారు.